all of you. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. డెమో ఒకసారి మళ్ళీ విన్నారా? నిన్న మ్యూట్ తీసి మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్స్. యా, వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారా? yes sir. యా, డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్కైప్ లో 1 మంతే ఉంటాయి, తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఏ రోజు వీడియోని ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి సిస్టంలోకి. ఓకేనా? చూడండి. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం టాలీ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, టాలీ ఏ సెక్టార్లో ఉపయోగపడుతుంది, వాటి యొక్క శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయి, శాలరీ తర్వాత వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏ సెక్టార్లో ఎక్కువగా టాలీని యూజ్ చేస్తాం, అవన్నీ డిస్కషన్ చేసుకున్నాం. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, సో మనం ఫస్ట్ బేసిక్ క్లాస్ డిస్కషన్ చేస్తాం. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ మనకు తెలియాలి. అకౌంట్స్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్లోనే చాలా వరకు మీరు ఇంటర్వ్యూకి పాయింట్ ఆఫ్ వెళ్ళినప్పుడు అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో టుడే క్లాస్లో మనం డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది డిస్కషన్ చేస్తాను. ఓకే, సో ఇవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు బట్టి కొడతారో ఏం కొడతారో నాకు తెలీదు, బట్ గుర్తుపెట్టుకోవాలి. ఏం పెద్ద ఎక్కువ ఏమి ఉండవు, కొన్నే ఉంటాయి. సో వాటిని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మనకి లైఫ్ లాంగ్ టాలీ మీద మీరు వర్క్ చేసిన రోజులు అవసరం అవుతాయి. ఇవి మీనింగ్ తెలుసుకోవాలి. ఓకే, చూడండి. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి నాకు ఒకరు. yes sir, it's visible. యా, థ్యాంక్ యూ. సో చూడండి, ఫస్ట్ వన్, అకౌంట్స్ అంటే ఏంటి? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ఎవరైనా చెప్తారా? బ్రిటిష్, గ్రీక్, లాటిన్ ఆర్ ఫ్రెంచ్? ఏ లాంగ్వేజ్కి సంబంధించింది అకౌంట్ సబ్జెక్ట్? ఎనీవన్? లాటిన్ లాంగ్వేజ్. లాటిన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు లాటినేనా? ఎనీవన్? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? లాటినేనా, గ్రీకా, ఫ్రెంచా? ఏదో చెప్పండి. ఎనీవన్? ఏంటండి? ఎవ్రీ లాంగ్వేజ్ సార్, మీన్స్ ఎకనామిక్ లాంగ్వేజ్. ఎకనామిక్ లాంగ్వేజ్. ఇంకా సో ప్రపంచంలో ఒక సబ్జెక్ట్ ఎవరైనా రాస్తున్నారు అంటే మ్యాక్సిమం లైక్ బ్రిటిష్లో రాస్తారు, గ్రీక్ అయినా రాస్తారు, ఫ్రెంచ్ అయినా రాస్తారు, లేదంటే లాటిన్ అయినా రాస్తారు. అకౌంట్ సబ్జెక్ట్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది, వాళ్ళు కనిపెట్టింది అకౌంట్స్. ఓకే, సో ఈ అకౌంట్స్ అనేది ఒక పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్లో జరిగే డైలీ ప్రాసెస్ ఏదైతే ఉంటాయో వాటిని మనం డైలీ రికార్డింగ్ చేసుకోవాలి. ఒక సీక్వెన్స్లో రికార్డింగ్ చేసుకోవాలి. డే వైజ్, టైం వైజ్, ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మనము రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో పర్చేజ్ ఏం చేస్తున్నాం, సేల్స్ ఏం చేస్తున్నాం, ఎక్స్పెన్స్ ఏం జరుగుతుంది, ఇన్కమ్స్ ఏం జరుగుతుంది అనేది క్లాసిఫైయింగ్ చేసుకోవాలి. తర్వాత డే టు డే వాటిని మంత్ వైజ్ రిపోర్టింగ్ చెక్ చేసుకోవాలి. ఇయర్ వైజ్ సమరైజింగ్ చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్టేజ్లో ఉందా అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద. సో వీటినే మనం అకౌంట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ యొక్క బిజినెస్ అనేది మంత్లీ, డైలీ, ఇయర్లీ మనం చెక్ చేసుకుంటూ ఏ మంత్లో బిజినెస్ ప్రాఫిట్లో ఉంది, లాస్లో ఉంది, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఎలా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాఫిట్స్ని, ఎక్స్పెన్సెస్ ఎలా తగ్గించాలి, ఓకే, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళడాన్ని అకౌంట్స్ అంటాం. ఓకే, చూడండి. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. సో ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎందుకు సార్ డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 మనకి ఉంటాయి. సో అకౌంట్స్ అనేది ప్రీవియస్ ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయక ముందు సింగిల్ ఎంట్రీ మోడ్లో అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలా చేయడం ద్వారా అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. ఇప్పుడు ఒక 50,000 గల కంప్యూటర్ మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. అలా రాసేవాళ్ళు కాదు, వచ్చేదే రాసుకునేవాళ్ళు. అలా చేస్తే అకౌంట్స్ రావట్లేదు. ఒకటి మన బిజినెస్లోకి అవుట్ సైడ్ నుంచి వస్తుందంటే మన బిజినెస్ నుంచి ఒకటి అవుట్ సైడ్కి వెళ్తుంది. అలా 2 రాయగలిగితేనే సబ్జెక్ట్లో మనకు కరెక్ట్ మీనింగ్ వస్తుంది అనేది ఈయన యొక్క మెయిన్ ఉద్దేశం.
ఆ ప్రాసెస్ని కనిపెట్టాడు. డెబిట్ అండ్ క్రెడిట్ ఈ రెండు ఇంట్రడ్యూస్ చేస్తూనే లైక్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తూనే అప్పుడు మనకి అకౌంట్స్ కరెక్ట్గా వస్తున్నాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ రావు కరెక్ట్గా. డబుల్ ఎంట్రీ మెయింటైన్ చేస్తేనే అకౌంట్స్ మన బిజినెస్లో కరెక్ట్గా చూపిస్తుంది. 50,000 గల వస్తువు బయటికి అమౌంట్ బయటికి వెళ్తుంది అంటే 50,000 గల వస్తువు బిజినెస్లో కూడా వస్తుంది అని అర్థం. అలా రెండు రికార్డ్ చేస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయనేది కాన్సెప్ట్ ఈయన కనిపెట్టారు. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తున్నాయి. తర్వాత అకౌంటింగ్ రూల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకున్నారంటే బిజినెస్ ప్రాసెస్ మొత్తం మీకు తెలిసిపోతుంది. ఎలా సార్ అంటే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు అండి లైక్ అది మీరు ట్రైనింగ్ సెంటర్ అయినా కానివ్వండి, లేదంటే మొబైల్ షాప్ అయినా కానివ్వండి, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది ఏంటండి చెప్పండి? ఫస్ట్ ఏముండాలి మన దగ్గర? క్యాపిటల్. ఇంకా క్యాపిటల్ సార్. క్యాపిటల్ అంటే సరిపోతుందా? ఇంకా లేబర్ and building, రెంట్ అండ్ బిల్డింగ్, అసెట్స్. అసెట్స్. ఇంకా 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 చెప్పాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసుకోవాలి. ఓకే, గుడ్. ఇంకా ఓకే, వెరీ గుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క మీనింగ్ చెప్పారు. వెరీ గుడ్, చాలా మంచిది. చూద్దాం. చూడండి, ఇప్పుడు పర్సనల్, రియల్, నామినల్ అన్నాం. మనం సబ్జెక్ట్లోకి వెళ్తే పర్సనల్, ఇంపర్సనల్ ఉంటుంది. సో పర్సనల్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇంపర్సనల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అలా పెద్ద అది రామాయణం. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళామంటే అది మనకి ఇంకా మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ ఆ లెవెల్ పోతుంది. అది అయినా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పర్సనల్ అన్నాం. పర్సనల్ అంటే ఏంటి? మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారండి? సో ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనరే తన యొక్క బిజినెస్కి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటాను. కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో నాకు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోండి. సో బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ, అలాగే టీచ్ చేయాలి, లేదంటే అకౌంట్స్ కరెక్ట్గా రావు. సో మీరు బిజినెస్ మనిషి కాదు కాబట్టి, మీరు ఓనర్ కాబట్టి మీరు బిజినెస్ నడిపిస్తారు అంతే. మీరు కూడా బిజినెస్లో ఒక ఎంప్లాయే, మీరు కూడా శాలరీ తీసుకోవాల్సిందే బిజినెస్ నుంచి. బిజినెస్ మనిషి కాదు కాబట్టి మనం ఓనర్స్ కాబట్టి మనమే బిజినెస్ నడుపుతాం అంతే. అక్కడ ఛార్జ్ తీసుకొని మనం నడుపుతాం అంతే. ఓకే, ఇక్కడ బిజినెస్ ఓనర్ నుంచి అమౌంట్ తీసుకుంటుంది. ఓనర్ పేరు లోకేష్ అనే పేరు రాసుకోకుండా క్యాపిటల్ అని తీసుకుంటుంది. ఓనర్కి మాత్రమే అలాగా, అవుట్ సైడ్ పర్సన్స్కి కాదు. ఓనర్కి మాత్రమే బిజినెస్ లా ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని తీసుకుంటుంది. ఓకే, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే మనకి క్యాపిటల్. లైక్ అది పర్సన్స్ దగ్గర నుంచైనా మన బిజినెస్ తెచ్చుకోవచ్చు. అది మీరైనా కావచ్చు, లేదంటే అవుట్ సైడ్ పర్సన్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదు బ్యాంక్స్ దగ్గర అయినా తెచ్చుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్. ఓకే, సో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. లేదు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ముత్తూట్ ఫిన్కార్ప్, ఓకే, తర్వాత మనపురం గోల్డ్, ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్లు ఉంటాయి మార్కెట్లో, వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు కంపెనీస్ ఉంటాయి, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఓకే, మన క్యాప్జెమిని, టీసీఎస్, ఇలా వారి దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. లైక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, వారి దగ్గరికైనా తెచ్చుకోవచ్చు. ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్, టోల్ గేట్, డాబర్, ఇలాంటి ఏజెన్సీ దగ్గరైనా అప్పు తెచ్చుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకున్నా వాళ్ళకు పర్టికులర్గా ఒక పేరు అనేది ఉంటుంది. అది పర్సన్ పేరైనా కానివ్వండి, బ్యాంక్ పేరైనా కానివ్వండి, ఇన్స్టిట్యూట్ పేరైనా కానివ్వండి, కంపెనీ పేరైనా కానివ్వండి, ఆర్గనైజేషన్, ఫ్యాక్టరీ, ఏజెన్సీ, ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా వారికి పర్టికులర్గా పేరు అయితే ఉంది కదా. పేరు వచ్చింది అంటే పర్సనల్ అకౌంట్ తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్ మన బిజినెస్ ఎవరి దగ్గరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్, వాళ్ళు ముగ్గురిని మిక్స్ చేస్తే ఈ పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, కంపెనీస్ వస్తాయి. ఓకే, సో మనకి
న్యాచురల్ పర్సన్స్ కింద హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ కింద బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకి వస్తారు. రిప్రజెంటేటివ్ అంటే సపరేట్గా దానికి క్యాపిటల్, డ్రాయింగ్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అలా వస్తారు. ఓకే, అవి 3 మిక్స్ చేస్తే ఇలా పర్సనల్ కింద మనం షో చేస్తాం. అట్లా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అనేది ఓనర్ ఇచ్చాడు, బాగుంది. క్యాపిటల్ ఇచ్చిన తర్వాత మనం నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అది ట్రైనింగ్ సెంటరా, లేదంటే మొబైల్ షాపా, లేకుంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, లేదంటే హాస్పిటలా, ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ నాకు ఏముండాలి చెప్పండి. బిల్డింగ్, బిల్డింగ్, ఇంకా మిషనరీస్, ఫర్నిచర్, మిషనరీ, ఫర్నిచర్, ఇంకా ఇంకా లేబర్, చెప్పండి ఇంకా. రిసోర్స్, అవి ఏంటి, ఆ రిసోర్స్ ఏంటి? మనం ఏమి సేల్ చేస్తామో దాన్ని పర్చేస్ చేయాలి. ఓకే, ఇంకా ఓకే, సో ఇంకా చెప్పండి, ఇంకా చెప్పాలి. ఓకే, డన్, వెరీ గుడ్. సో ఇప్పుడు క్యాపిటల్ పెట్టారు, బాగుందండి. క్యాపిటల్ పెట్టిన తర్వాత నా ట్రైనింగ్ సెంటర్కు కావాల్సిన కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ నాకు కావాలి. అవి ఏంటి సార్ అంటే, ఇప్పుడు బాగా స్టూడెంట్స్ కాలేజెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ కాలేజెస్ దగ్గర నేను ఫస్ట్ ల్యాండ్ తీసుకోవాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్లో నాకు ఫర్నిచర్ కావాలి. ఓకే, సో తర్వాత బెంచెస్ కావాలి, చైర్స్ కావాలి, ప్రొజెక్టర్స్ కావాలి, ల్యాప్టాప్స్ కావాలి, డెస్క్టాప్స్ కావాలి. ఓకే, సో ఇవన్నీ ఏంటి, నా బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించే అసెట్స్, కొని అమ్మడానికి కాదు, నా బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి కొన్న అసెట్స్, అవి ఫిక్స్డ్ అసెట్స్. వాటి కింద బిల్డింగ్, మెషినరీ, ల్యాండ్, షేడ్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపి రియల్ అకౌంట్లో వస్తాయి. అడిషనల్గా దీంట్లో పర్చేజెస్, సేల్స్, క్యాష్ కూడా వస్తాయి. సో చాలామంది పర్చేస్, సేల్స్ నామినల్ అకౌంట్ కింద కూడా తీసుకుంటారు, బట్ ఎక్కువగా ఉపయోగించేది రియల్ కిందనే ఉపయోగిస్తారు. పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ కిందకి వస్తాయి, బట్ ఎక్కువగా ఉపయోగించేది రియల్లో ఉపయోగిస్తాం. క్యాష్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ రెండు కలిపితే మనకు రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. దీంట్లోనే ఒక బిజినెస్ ప్రాసెస్ మొత్తం దాగి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అంటే పర్సనల్ అకౌంట్, ఆ బిజినెస్కి కావాల్సిన అసెట్స్ ఏమైనా కావాలంటే రియల్, ఇది సెకండ్ థింగ్. ఓకే, క్యాపిటల్ పెట్టారు, ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు, ఎంప్లాయీస్ కావాలి. ఓకే, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నారు. నెల నెల కంటిన్యూగా అయ్యే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ట్రైనింగ్ సెంటర్లో ఏముంటాయి చెప్పండి. నార్మల్గా క్యాజువల్గా ఆలోచించి చెప్పండి. నెల నెల ఒక ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ బిల్, కంటిన్యూస్గా జరిగే ఎక్స్పెన్సెస్ చెప్పండి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, ఓకే, రెంట్ వెరీ గుడ్. కట్టాలి, రెంట్, సాలరీస్, ఇంకా మెయింటెనెన్స్, ఇంకా చెప్పండి. లైక్ చెప్పాలి. ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు నాకు ట్రైనింగ్ సెంటర్ అంటే వాటికి సంబంధించిన పదాలు వేరు ఉంటాయి. ఫీజ్ కలెక్ట్ చేస్తారు. హాస్పిటల్స్ అయితే అక్కడ పదాలు వేరు ఉంటాయి. ఓకే, కాలేజీలో అయితే అక్కడ పదాలు వేరు ఉంటాయి. అవి ఇన్కమ్స్కి మాత్రమే, బట్ ఎక్స్పెన్సెస్కి మాత్రం ఎలాంటి ఆర్గనైజేషన్స్లో పనిచేసినా సేమ్ పదాలు ఉంటాయి ఎక్స్పెన్సెస్, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. మీనింగ్ అయితే అన్నిటికీ ఒకటే, పదాలు మారుతాయి. ఇప్పుడు నాది ట్రైనింగ్ సెంటర్ అంటున్నాను, నాకు ట్రైనింగ్ సెంటర్లో ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి చెప్పండి. ఎక్స్పెన్సెస్ అంటే చెప్పారు, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి. ఫీజ్, అంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఏమైనా చూద్దాం. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే దానికి వస్తున్న ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఒక 3 or 4 ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్ అంటాను, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్ అంటాను. ఓకే,
ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్ అంటాను, సర్టిఫికేషన్ ఫీజు రిసీవ్డ్ అంటాను, ఓకే, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్ అంటాను. ఇవన్నీ ట్రైనింగ్ రిలేటెడ్ కదా. ఇప్పుడు మీరు కాలేజీలోకి వెళ్ళారనుకోండి, కాలేజీలో కూడా ఇంచుమించు ఇలాగే వస్తుంది. ఓకే, సో దాంట్లో కూడా ఏంటి, ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, డొనేషన్స్, ట్యూషన్ రిసీవ్డ్, ఓకే, ఇంకా దీంట్లో రకరకాల తర్వాత రికార్డ్స్ ఫీజు రిసీవ్డ్ అంటాడు, ఓకే, తర్వాత కాలేజ్ ఫీజు రిసీవ్డ్ అంటాడు. ఈ పదాలు వస్తాయి. ఒకవేళ మీరు హాస్పిటల్లో పనిచేశారనుకోండి, అక్కడ ఏముంటాయి, కన్సల్టేషన్ ఫీజు రిసీవ్డ్ అంటారు, రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్ అంటారు, సో తర్వాత ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్ అంటారు, ల్యాబ్ ఫీజు రిసీవ్డ్ అంటారు. ఇవన్నీ Bed హాస్పిటల్లో charges. పనిచేస్తే అక్కడ పదాలు వేరు ఉంటాయి. ఎస్, అంటే ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ వాటి యొక్క రీజనబుల్ వర్డ్స్ ఉపయోగిస్తారు. అవి ఇన్కమ్స్గా మాత్రమే. అలాగా ఎక్స్పెన్సెస్ ఏముంది, నువ్వు హాస్పిటల్లో పనిచేసిన, కాలేజీలో పనిచేసిన, ట్రైనింగ్ సెంటర్లో పనిచేసిన, ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన, సేమ్ పదాలు ఉంటాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఓన్ అవ్వకపోతే రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కామన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కామన్, టెలిఫోన్ ఛార్జెస్ కామన్, పోస్టేజ్ కామన్, ఓకే, అసెట్స్ మీద డిప్రిషియేషన్ కామన్, ఒక కంపెనీ మీద ఇన్సూరెన్స్ కామన్, ఓకే, ఇవన్నీ కామన్గా ఉంటాయి. నెల నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ, మీరు వద్దన్నా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ అలా కాదు, ఒక్కొక్కసారి రావచ్చు లేదంటే రాకపోవచ్చు ఇన్కమ్స్లో, కానీ ఎక్స్పెన్సెస్ మాత్రం మీరు ఎంత పట్టుకున్నా నిలబడకుండా కంటిన్యూగా నెల నెల కరెక్ట్గా వచ్చే టైం అది మాత్రమే ఎక్స్పెన్సెస్, ఆర్గనైజేషన్లో కానీ కంపెనీలో కానీ. సో ఇదే అండి ఒక బిజినెస్ అంటే. సో అకౌంటింగ్ రూల్స్ అంటే పర్సనల్, రియల్, నామినల్, ఈ మూడింటిని మీరు బాగా అనాలిసిస్ చేస్తే ఒక బిజినెస్కు స్టార్ట్ చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి అనేదే అకౌంటింగ్ రూల్స్. ఈ 3 కాన్సెప్ట్లు అర్థమైతే సగం వచ్చినట్టే సబ్జెక్టు. ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత నా నేచర్ ఆఫ్ బిజినెస్ నేను ఏం పెట్టుకోవాలనుకుంటున్నానో వాటికి రిలేటెడ్ నాకు అసెట్లు కావాలి. ఆ అసెట్లు రియల్ అకౌంట్లో ఉంటాయి. డబ్బులు క్యాపిటల్ అంటే పర్సనల్లో ఉంటాయి. నెల నెల నా బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్లో కానీ నామినల్లో ఉంటాయి. అదే సబ్జెక్ట్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, వీటికి రిలేటెడ్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని బాగా మనం అనాలిసిస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. బట్టి కొడతారో ఏం కొడతారో మీ ఇష్టం. పర్సనల్ రూల్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్కి రూల్, డెబిట్ ద కమ్స్ ఇన్, క్రెడిట్ ద గోస్ అవుట్. నామినల్కి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ రూల్స్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తు ఉంటేనే మీరు జీవితకాలం టాలీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ఇవి మర్చిపోతే అక్కడ ట్రాన్సాక్షన్ డెబిటా క్రెడిట్ ఏదో తెలియక ఇబ్బంది పడతారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చూడడానికేమో సింపుల్గానే ఉంటుంది, కానీ ఎంట్రీ పాస్ చేసేప్పుడు చుక్కలు కనబడతాయి. ఓకే, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్